ఇచ్చి యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. We are very happy to come to your home with Jeevaharam and we are happy to hear that you are blessed. మరొకసారి జీవాహారం అనే కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషం. మీరు దీవించబడుతున్న సంగతి మేము వింటున్నప్పుడు మాకు ఎంతో సంతోషం. Thank you for the phone calls and thank you for the order of the books and everything. Yeah, we are praying for you. ఫోన్ కాల్స్ చేస్తున్నందుకు వందనాలు. మరి ఆధ్యాత్మికమైన పుస్తకాలు కూడా మీరు ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు. వాటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. We are talking about the Jesus name has power to save you. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం రక్షించుటకు శక్తిగల నామం అనే అంశాన్ని మాట్లాడుతున్నాం. And when you are saved through repenting and baptizing and receiving the Holy Spirit, you become a new creation. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకుంటున్నప్పుడు మీరు నూతన సృష్టిగా మార్చబడతారన్న విషయాన్ని You get a new birth, you are no more the old person. కొత్త జన్మాన్ని పొందుకున్న తర్వాత ఇక పాత వ్యక్తి కాదు మీరు. And you are becoming a born again experience you are having. నూతన సృష్టి అనుభవాన్ని మీరు కలిగి ఉంటున్నారు. నూతన జన్మ. Today I'll tell you what is the difference between born and born again. ఈ రోజు జన్మించడం తిరిగి జన్మించడం గురించిన వ్యత్యాసాలు చెప్తాను వినండి. You have not heard all this before, right? బహుశా గతంలో ఇవన్నీ కూడా మీరు విని ఉండకపోవచ్చు. John chapter 3 verse 3 Jesus tell to Nicodemus. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేముతో యేసు ప్రభు చెప్పిన మాట. Unless one is born again of water and spirit he cannot enter the kingdom of God. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. Dear people of God, there is a big difference between born in this world and born again in the kingdom of God. ప్రియ దేవుని ప్రజలారా ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో మనం జన్మించడానికి మళ్ళీ క్రీస్తులో తిరిగి జన్మించడానికి చాలా వ్యత్యాసం ఉంది. In the first birth you are born of the flesh and second birth you are born of the spirit. చూడండి, మొదటి జన్మ శరీరానుసారంగా జన్మించాం, రెండవ జన్మ ఆత్మానుసారంగా జన్మించాం. I'll give you an example. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. You and I were born of an earthly father in this world, but we are born again to the heavenly Father into God's kingdom. చూడండి, మొదట ఈ భూలోకంలో మనం జన్మించినప్పుడు భూ సంబంధమైన తల్లిదండ్రులకు మనం పుడతాము. అయితే తిరిగి జన్మించినప్పుడు పరలోక కుటుంబంలో పరలోక సంబంధమైన పరమ తండ్రికి తిరిగి జన్మిస్తాం. I was born of flesh and blood in this world, but I was born again in the spirit and water in God's kingdom. చూడండి, ఈ లోకంలో నేను శరీరంతో మరియు రక్త మాంసములతో జన్మించినాను, కానీ దేవుని రాజ్యంలో మనం ఆత్మ ద్వారా మరియు నీటి మూలముగా నీటి ద్వారా మనం జన్మిస్తాం. I and you are born as a sinner in this world, but born again as holy and righteous in the kingdom of God. ఈ లోకంలో జన్మించినప్పుడు నీవు గాని నేను గాని పాపిగా జన్మించాం, కానీ తిరిగి జన్మించినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడి జన్మిస్తాం. I was born as a shy, timid person, but born again as a courageous person. నేను పిరికితనంతో జన్మించి ఉండొచ్చు, కానీ తిరిగి జన్మించినప్పుడు ఒక ధైర్యవంతురాలుగా జన్మిస్తాను. I was born as a poor person,
person in this world, but born again as a rich person, the king and the queen of the heavenly Father. చూడండి, ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఒక పేద స్థితిలో ఉన్నట్టుగా నేను జన్మించాను. కానీ నేను తిరిగి జన్మించినప్పుడు రాజుల రాజుకు కుమార్తెగా నేను తిరిగి జన్మించాను. I was born as a cursed person, but I am born again as a blessed person in the kingdom of God. నేను ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఒక శాపగ్రస్తునిగా, శాపంతో ఉన్న వ్యక్తిగా జన్మించి ఉండొచ్చు. కానీ నేను తిరిగి జన్మించినప్పుడు దీవించబడిన, ఆశీర్వదించబడిన వ్యక్తిగా తిరిగి జన్మించాను. I was born as a negative person with negative thinking and negative talk, but I am born again today with positive thinking and positive talk, a child of God. ఈ భూలోకంలో జన్మించినప్పుడు మరి ఒక ప్రతికూలమైన ఆలోచనలతో, ప్రతికూలమైన మాటలతో, ప్రతికూలమైన బ్రతుకుతో జన్మించి ఉండొచ్చు. కానీ తిరిగి జన్మించినప్పుడు అనుకూలమైన ఆలోచనలు, అనుకూలమైన మాటలు, అనుకూలమైన జీవిత విధానంతో మనం I తిరిగి was born జన్మిస్తాం. as a defeated person, a useless person, but born again as a victorious person. ఈ లోకంలో జన్మించినప్పుడు ఓడిపోయినా, లేకపోతే మరి ఏమీ లేని కోల్పోయిన స్థితిలో నేను జన్మించాను. కానీ విజయుడిగా తిరిగి జన్మించినప్పుడు జయించిన వ్యక్తిగా తిరిగి I జన్మించాను. was born as a receiver. My hand was like this always. Now I am a giver in the kingdom of God, born again. ఈ భూలోకంలో పుట్టినప్పుడు కావాలి కావాలి కావాలని కోరుకునే ఇలా చాపే చేయితో జన్మించాను. కానీ తిరిగి జన్మించిన తర్వాత ఇచ్చేవాడిగా, ఇలాగ ఉండేటట్టుగా తిరిగి జన్మించాను. I was born as a loser, not having any hope, but I am a winner because the winner man is on my side. నష్టపోయిన, కోల్పోయిన వ్యక్తిగా ఈ భూలోకంలో నేను పుట్టి ఉండొచ్చు. కానీ నేను తిరిగి జన్మించినప్పుడు మరి గెలుపొందిన వ్యక్తిగా, విజయం కలిగిన వ్యక్తిగా జన్మించాను. ఎందుకంటే జయించిన వాడు నాలో ఉన్నాడు గనక. When you are born of the flesh, you are in sinful ways. But when you are born again, you are walking in the Spirit. You will produce the fruit of the Spirit. Galatians 5 verse 22 to 23. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచ్చిన ప్రకారంగా మరి ఈ లోకంలో మనం జన్మించినప్పుడు మరి సాధారణమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ మరి నూతనంగా జన్మించిన తర్వాత ఆత్మ ఫలాన్ని మనం కనపరుస్తాం. ఆత్మ ఫలం మనలో నింపబడి ఉంటుంది. So dear friends, never take the salvation for granted. ప్రియులారా, ఇవన్నీ చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షణను ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు. Like Psalm 40 verse 1 to 3, David says, 40వ కీర్తన మొదటి 3 వచనాల్లో దావీదు అంటాడు కదా, I am so grateful for my Papa in heaven who picked me up out of the miry clay and bottomless placed my feet on Christ the rock. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నా పరలోకపు తండ్రి నన్ను లేవనెత్తి నన్ను ఒక బండ మీద నిలబెట్టాడు అన్న ఆ విషయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. According to Isaiah 43:18-19, I thank God for doing all new things in my life. He continually doing every day in my life. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారంగా నా జీవితంలో దేవుడు అన్ని కూడా నూతనమైన కార్యాలు జరిగిస్తూ ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆ నూతన క్రియలతో నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. So you should not take salvation for granted or blessings for granted. కనుక దేవుడిచ్చిన రక్షణ కావచ్చు, ఆ రక్షణ ద్వారా దేవుడిని నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు కానీ వాటిని చులకనగా తీసుకోవద్దు. I will never forget 1 Peter chapter 2:9 says, the God brought me out of darkness into the marvelous light. So I thank God for that every day. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని నాకు ఎప్పుడు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏమిటి అని అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి నన్ను పిలిచాడు గనక ఆ పిలిచిన దేవుని బట్టి ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతిస్తున్నాను. I am so thankful for the gift of life and gift of salvation, gift of Holy Spirit, gift of eternal life because of new birth. క్రొత్త జన్మ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన మరి నూతనమైన అనుగ్రహించిన రక్షణ అనే బహుమానం కానీ, పరిశుద్ధాత్మ అనే బహుమానం కానీ, నిత్య జీవం అనే వరాన్ని కానీ, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. Before I was born again, I used to see all imperfection in me. చూడండి, రక్షణ పొందక ముందు నాలో చాలా అసంపూర్ణతలు, లేకపోతే నాలో చాలా తక్కువ ఉండేటివి అన్ని నాకు కనబడుతుండే. Psalm 139 verse 14, David says this, I thank God because I am fearfully and wonderfully made. So for every organ I look in the mirror and thank God. 139వ కీర్తన 14వ వచనంలో దావీదు చెప్తాడు కదా, మరి నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుడుతుంది అంటాడు. అందుకే నేను ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడల్లా, నేను రక్షణ పొందిన తర్వాత మరి దేవుడు నన్ను సృష్టించిన విధానం, కలగజేసిన విధానాన్ని బట్టి అద్దంలో నేను చూసుకున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను. ఆయన నన్ను సృష్టించిన విధానం For every organ I thank God. మరి సమస్తమైన అవయవాలన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెప్తాను. According to Genesis 1:27, I am so grateful
grateful to God for making me in His image. I resemble my Father in heaven. We are not created in the image of monkey. ఆదికాండం 1:27 వచ్చిన ప్రకారంగా మరి దేవుడు నన్ను సృష్టించినప్పుడు తన స్వరూపంలో తన పోలికలో నన్ను సృష్టించాడే తప్ప మరి ఆ కోతి రూపంలో నన్ను సృష్టించలేదు అన్న దాన్ని బట్టి నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. According to Psalm 139:16, I thank God that every organ in my body is perfectly functioning and working for God. 139వ కీర్తన 16వ వచన ప్రకారంగా నాలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా దేవుడు సరిగ్గా చక్కగా పనిచేయనట్లు మరి ఆయన నిర్మించాడు. వాటిని చేసినందుకు దేవుని స్తుతిస్తాను. According to 2 Peter 1:10, I am thank God for calling and making my election sure and using me for His glory. 2 పేతురు పత్రిక 1:10వ వచన ప్రకారంగా నా పిలుపును నా ఏర్పాటును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. Above all, 1 Peter chapter 1:2-3 says, I am very thankful to God for the immense, the inheritance my Papa has given. మొదటి పేతురు పత్రిక 1:2-3 వచనాల్లో ఆ వాక్యాలను బట్టి నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే అన్నిటికంటే మించి పరలోకమందున్న తండ్రి నిత్యత్వంలో నా కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చేస్తాను. 1 Peter 5:6 says, humble yourself in the mighty hand of God. In due time He will exalt you. చూడండి మొదటి పేతురు పత్రిక 5:6 వచనంలో మనం చూస్తే Humble yourself under the mighty hand of God. Due time He will exalt you. దేవుని బలిష్టమైన రెక్కల క్రింద నీవు దీన మనుషుడిగా వచ్చినప్పుడు తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించి ఘనపరుస్తాడు. I am very thankful to God that He counted me worthy to serve Him, every day from 2000 onwards. 2000 ఆ సంవత్సరం నుంచి కూడా అంటే మేము సేవా పరిచర్యలు మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి దినం కూడా ఆయన నన్ను వాడుకుంటూ ఆయన నన్ను పరిచర్యలో నిలబెట్టాడు కనుక నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. I can go on and on. What about you? ఒకవేళ ఈ విషయాలు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో చెప్పొచ్చు నేను, కానీ నీ సంగతి ఏంటి? Yeah, you also write down the blessings and count them and name them one by one. After you are saved, how many blessings? రక్షించబడిన తర్వాత నీ ఒక్కొక్కటిగా ప్రభు నేను ఎలాగ నిలబెట్టాడు, ఎలాగ వాడుకున్నాడు, ఎలాగ గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఏ విషయాలు చేశాడు మీరు కూడా రాసుకోండి, దేవుని స్తుతించండి. And also you should never forget the blessing of God. దేవుడు మీ పట్ల చేసిన ఉపకారంలో ఎప్పుడు కూడా దేన్ని మరువద్దు. Every day Psalm 103 verse 1-5, I lift my hand and tell my daddy. 103వ కీర్తన మొదటి 5 వచనాలు ప్రతి దినం కూడా దేవుని చేతులెత్తి పరలోకపు తండ్రితో నేను చెప్తా ఉంటాను. And every day I sing along with David. దావీదుతో కలిసి ఆ పాట పాడుతా ఉంటాను. 1 Thessalonians 5:18 says, in everything thank God, so keep thanking God every time. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:18 వచనంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. So this is what I want to say. Don't take salvation for granted. Don't take blessings for granted because it's a gift from heaven. ప్రియులారా, రక్షణను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆత్మ సంబంధమైన ఈ యొక్క వరములను, ఈ బహుమానాల్ని మనం తక్కువగా చూడొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. Stop complaining, keep thanking God and lead a victorious life. కనుక కంప్లైంట్ చేయడం మానివేయండి, జయ జీవితం జీవించడానికి ప్రభువు మిమ్మల్ని నడిపించును. One more thing I want to teach you is never live in guilt. మరి ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్తాను, అదేమిటంటే అపరాధ భావనతో మనం బ్రతకొద్దు. Remember, you are saved, your sins are forgiven completely. నీ పాపములు పూర్తిగా క్షమించబడ్డాయి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. Micah chapter 7:18-19, I like this verse. మీకా గ్రంథం 7:18-19 Who is a God like you, pardoning iniquity and passing over the transgression of the manner of his heritage? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన వాడు దేవుడున్నాడా? He does not retain his anger forever because he delights in mercy. He will again have compassion on us and will subdue our iniquities. He will cast all our sins into the depth of the sea. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. ఆయన మరలా మనయందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటిని సముద్రపు అగాధములో పడవే. Amen. Amen. Prophet Micah is asking in awe. చూడండి, ప్రవక్త అయిన మీకా ఆశ్చర్యంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. Who is a God like you, Lord? ప్రభువా, నీతో సముడైన వాడు ఎవరైనా ఉన్నాడా? Yes, there is no one who can be compared with అవును God. ప్రియులారా, మన దేవునితో పోల్చగలిగిన వాడు సముడైన వాడు ఎవరు లేరు. Secondly, he says, oh God, you pardon our iniquities. Thank you. ఆయన చెప్తున్న రెండవ మాట ఏంటంటే, ఓ దేవా, మా అతిక్రమములను నీవు క్షమించువాడు. And that's what David says, bless the Lord, oh David, because he has forgiven all your iniquities. అందుకే దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నీ దోషములన్నిటిని క్షమించిన వాడు గనుక నీవు ఆయన
ఆయనను సన్నుతించాలి. అన్నిటిని చెప్పండి, all your sins. వింటున్నారా? దోషములన్నిటిని, పాపములన్నిటిని. Thirdly, Micah writes, our God does not retain anger forever, he is merciful. మూడోది, మన దేవుడు నిరంతరము కోపించువాడు కాడు, ఆయన కనికరము కలవాడు. Fourthly, he delights in mercy. Say, God, you are good and mercy endures forever. నాలుగోది, ఆయన కనికరము చూపేవాడు గనుక చెప్పాలి, ప్రభువా నీ కనికరం నీ కృప నిరంతరము నిలుచునని చెప్తూ ఉండాలి. Fifthly, Micah writes that he will again have compassion on us. ఐదవది, ఆయన రాస్తే అంటాడు కదా, ఆయన మరలా మన యందు జాలిపడే దేవుడు. And Lamentation 3:22 says his compassion never fails. విలాప వాక్యంలో 3:22 ఆయన కనికరం ఎన్నడూ కూడా ఓడిపోదు, వాత్సల్యత ఎడతెగక నిలిచేది. Sixthly, he says he will subdue our iniquities. It means he covers our sins through the blood of his son Jesus and he will never remember again. ఆరవది ఏంటంటే మన దోషములన్నిటిని ఆయన అణిచివేసేవాడు, ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలన్నిటిని ఆయన కడిగేస్తాడు. Seventhly, the prophet is saying that he will cast all the sins in the depth of the sea. మరి తర్వాత ఏడవదిగా ఇక్కడ ప్రవక్త అంటున్నాడు ఏంటంటే మన దోషాలన్నిటినంట, పాపాలన్నిటినంట సముద్రాగాధములో ఆయన పడవేస్తాడంట. Now you don't have to take a fishing hook and keep taking నీ it. పాపాలన్నీ కూడా మూటగట్టేసి సముద్రాగాధంలో పడేస్తే నీవు గాలం పట్టుకొని పోయి వాటిని పైకి తీయడానికి ప్రయత్నం చేయొద్దు. That's what many Christians are doing. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు కూడా అలాగే చేస్తా That ఉంటారు. is why they are in guilt. Did God really forgive me? అందుకే వాళ్ళ మళ్ళా ఆలోచనలు ఏవస్తాయి మరలా అంటే దేవుడు నా పాపాలు క్షమించాడో లేదో అన్నట్టుగా ఉంటారు. In my meetings I see when we give altar call, so many hands go up. They have received Lord for 10 years, 20 years, still they keep on. మీటింగ్లలో కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం, అదేమిటంటే ఎంతమంది రక్షణ పొందుతారు అన్నప్పుడు వాళ్ళు అప్పటికే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రక్షణ పొందినా కూడా ప్రతి మీటింగ్ లో చేతులు పైకి ఎత్తా ఉంటారు. Like that you will be lifting your hand till your death. బతికినంత కాలం కూడా చచ్చే వరకు చేతులు ఎత్తుతానే ఉంటారు వీళ్ళు. Then how can you grow? How can you bear fruit? How can you fulfill the word of God? అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తావు, మరి దేవునిలో ఎలాగ ఫలిస్తావు, ఎలాగ ఎదుగుతావు? When God has given you salvation, God has forgiven your sin, he has called you, he has made you a new creation. Now live for God and serve him, bear fruit for him, do something for him. చూడండి, ఒకసారి దేవుడు నిన్ను రక్షించాడు, నీ పాపాలు క్షమించాడు, నిన్ను ఆయన రక్తంతో కడిగి వేశాడు. ఆ తర్వాత నువ్వు ఆయనలో నిలబడాలి, ఆయనలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆయన సేవ చేయాలి, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలి. Amen. Dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, like 2 Timothy 4:7-8, Paul is saying, 2 తిమోతి పత్రిక 4:7 I have run the good race. నేను మంచి పరుగు పరిగెత్తా, I have fought the good fight. మంచి పోరాటం పోరాడా, I have kept the faith. విశ్వాసాన్ని Now కాపాడుకున్నా. a crown of righteousness is waiting for me. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. Not only for me, but all those who are living for Jesus. నా కొరకు మాత్రమే కాదండి, ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో జీవిస్తారో అలాంటి వారందరి కొరకు. So raise your hand and thank God he spoke to you. చేతులు పైకెత్తి దేవుడు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ఒకసారి దేవునికి Thank God for the కృతజ్ఞతలు gift of చెల్లించండి. salvation. రక్షణని బహుమానాన్ని బట్టి If దేవునికి any of you have వందనాలు చెల్లించండి. not received Jesus into your life, ఈరోజు ఒకవేళ ఇంకా యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే just say, Lord, sincerely from your heart, forgive my sins. యథార్థమైన హృదయంతో ప్రభువా నా పాపములు క్షమించమని అడిగాను. Wash my sins by your blood. మీ రక్తముతో నన్ను కడగమని Come అడిగాను. into my heart. నా హృదయంలోనికి రండి అని Make అడిగాను. me a child. నీ బిడ్డగా నన్ను మార్చమని Let me అడిగాను. live for you. నీ కొరకు బ్రతుకుటకు I సహాయం will చేయమని. worship you, I'll serve you నిన్నే ఆరాధిస్తాను, నిన్నే all the సేవిస్తాను days of my నా life. జీవిత కాలం అంతా కూడా. Amen. ఆమేన్. Pastor will పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. ఎంత అద్భుతమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామలో ఉన్న శక్తిని ఒక్కటొక్కటిగా మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అందులో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరిలో కూడా మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన మమ్మల్ని దీవించిన విధానం, మమ్మల్ని రక్షించిన విధానం, మా జీవితాలను మార్చిన విధానం ప్రభా ఎంతో గొప్పది. ప్రభా నేను స్తుతిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నాను. నీతో సమమైన వారెవరు లేరు. మమ్మల్ని రక్షించగలిగిన వాడు, మమ్మల్ని విడిపించగలిగిన వాడు, మమ్మల్ని క్షమించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు గనుక ప్రభా నీ అసమానత్వాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే నేను స్తుతిస్తున్నాం. ప్రభా బ్రతుకు కాలమంతా నీ కొరకే జీవించడానికి, నీ కొరకే ప్రభా తండ్రి నిన్ను సేవించడానికి, రక్షణను కాపాడుకుంటూ నీలో ఎదుగుతూ అనేకులను నీ వైపు త్రిప్పడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీకు వందనాలు. మంచి పోరాటం పోరాడి మంచి పరుగు పరిగెత్తి నీవు మా కొరకు దాచి ఉంచిన ఆ జీవ కిరీటం కొరకు మేము కనిపెట్టే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారికి రక్షణ దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రభా మీ అద్భుతమైన కార్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం.
వాక్యం అందించిన మీ దాసురాల్ని ఇంకను అభిషేకించి మీ మహిమార్థమై అనేకుల దీవెన కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల్లో మీరు దీవించి రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం సమస్తాన్ని సమృద్ధిగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అందించిన మీ దాసురాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you next month, next time, same channel. వచ్చే వారం మళ్ళీ ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుసుకుందాం. ధనముతో కొనలేనిది మంచి క్రియలతో కొనలేనిది విశ్వాసముతో వీడినా విశ్వాసముతో వీడినా పొందెదవు నీవు ఉచితముగా పొందెదవు నీవు ఉచితముగా జీవాహారం యేసయ్యాహారం ప్రభువాక్యమే జీవాహారం జీవాహారం యేసయ్యాహారం ప్రభువాక్యమే జీవాహారం లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం పరలోకం నుండి వచ్చిన జీవాహారం పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం పరలోకము నుండి వచ్చిన జీవాహారం పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం ఆ జీవాహారం యేసయ్యాహారం ప్రభువాక్యమే జీవాహారం జీవాహారం యేసయ్యాహారం ప్రభువాక్యమే జీవాహారం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ
క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404711380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.